కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదిలాబాద్ వివిధ కమ్యూనిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఐఎస్టీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎస్టీయూ జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ నల్ల చట్టాలను తొలగిస్తామని రైతులకు హామీ ఇచ్చి 2 ఏళ్లవుతున్నా వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతుల పంటకు గిట్టుబాటు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు ఢిల్లీలో మహాపంచాయతీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దానికి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ, మహిళా సంఘం, పీడీఎస్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక రంగాలకు సంబంధించిన 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తుందో దాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, అదేవిధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, కనీస మద్దతు ధరని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది.